ఈరోజు రూమ్లో స్పెషల్ డిష్ ఆఫ్ మీ తిరుమల అన్నయ్య. నాకు సిగ్గేస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయలేను. ఈ ఆల్రెడీ వేసిన ఇల్లు కోసం అని కొన్ని తాలింపు గింజలు వేయాలి. వేసాము. చేసుకోవాలి. ఇలాగ వెళ్ళిపోయి చెక్క పైన దంచుకోవాలి. చెప్పు బ్రో. ఫస్ట్ పొట్టు తీసుకోవాలి. యాక్చువల్లీ దాన్ని ఎడ దంచుతారు, రోల్లో దంచుతారు. నువ్వు ఎడ దంచుతున్నావు? పొట్టు తీసిన ఎల్లిపాయలని మనకు ఎవరైనా శత్రువులు ఉంటే తుక్కు తుక్కు దంచినట్టు దంచాలి. మాడిపోతుంది చూడు. ఫస్ట్ ఆ దంచిన ఎల్లిపాయని మరుగుతున్నా మా నూనెలో వేయించడం అంటే ఇదిన్నే. బహుశా యమధర్మరాజు ఇలాగే మనల్ని నూనెలో వేయిస్తాడు కావచ్చు. తప్పలో మొత్తం ఒక 1 అవర్ చేస్తావు భయ్యా? 1 అవర్ ఎవరైనా చేస్తారా? జస్ట్ 60 నిమిషాలు చేస్తారు. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. పసుపు వేసిన దేశం అది ఏకంత పసుపు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వేసిన పసుపుని కలపాలి కదా. కొంచెం పెసరపప్పును వేయాలి. కొంచెం అని గంటేస్తున్నావు. మా భాషలో కొంచెం అంటే గంట. తగినంత. సరిపోతుందా? కొంచెం పెసరపప్పు క్రైసిస్ రాలే, కొంచెం వేసుకోవచ్చు. వేసిన పెసరపప్పుని ఆబ్వియస్గా ఏం చేయాలి? కలిపేయాలి. ఏం పని పడలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కలుపుదామని ఆలోచన వచ్చిందండి. ఏం లేదండి, మళ్ళీ కలుపుతున్నాను అంతే. ఇప్పుడు రియల్ చెప్పు. కలపకుండా మాడిపోతుంది. అడగంటుకుంటే మళ్ళీ ఏం లేదు, రీల్స్ ఏమో కానీ కర్రీ అయిపోతుంది అని అదే బాధ. అన్నగా తరిగిన సోరకాయని అంటే మా సైడ్ ఆనిక్కాయ అని కూడా అంటారు. ఇందులో వేయవాలని వేసిన సొరకాయని కలపాలి. వీళ్ళందరూ ఒకటే సొరకాయ. ఇక నాకు సిగ్గేస్తుంది. కెమెరా ఆన్ చేయండి. వీటికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చిన కొద్దిసేపు మళ్ళీ పైన కింద పైన కలిపేస్తున్నా. అంతే సెట్ చేసేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి. ఉప్పు ఇప్పుడే వేయకూడదండి. ఉప్పు వేస్తే ఏమవుతుంది అంటే సొరకాయలు అంతా ఎగ్గుకుంటాయి. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. కారం సరిపోయిందో లేదో తెలియదు కాబట్టి కొంచెం ఎండుమిర్చి కారాన్ని అలా 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 చల్లాలన్నమాట. కారం ఒకటే చల్లితే సరిపోదు కాబట్టి తగినంత ఉప్పును కూడా చల్లాలి, లేకపోతే అది ఫీల్ అవుతుంది. ఇక తెలిసిన ముచ్చటే చల్లిన కారాన్ని అలా 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 కలపాలి. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ దాటింది కర్రీ చేయడానికి.
అరగంటకే ఇంకా అరగంట టైం ఉంది. టైం ఏమో 2 దాటింది. హైదరాబాద్లో అంతే. ఇక మేము బ్యాచులర్స్ అండి. నా దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉండే కాబట్టి కొంచెం ధనియా పౌడర్ అలా 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 చల్లుకొని కొంచెం పట్టిన ఫ్రై చేసి ఇస్తే అయిపోతుందండి కర్రీ. గుమ్మగుమ్మలాడే కర్రీ అయిపోతుందండి. గుమ్మగుమ్మలాడుతుందని అట్టుగానే అంటానా, డోంట్ ఫీల్ బ్యాడ్. అబ్బా కమ్మగా ఉందండి. వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా